నాకు నేనేదో ఇంత చేశాను, ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించాను, అయినా సరే నాకేమీ జరగలేదని నేను ఫీల్ కాల. ఎందుకు అంటే నేను నా మనస్సాక్షిని సాటిస్ఫై చేయటానికి, నా ఇగోని సాటిస్ఫై చేసుకోవటానికి, నాకు జరిగిన అన్యాయానికి రాజ్యాంగంలో ఉన్న అంశాలే నేను మాట్లాడా. నా మీద నన్ను చంపాలని చూశారు, బర్త్డే రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు, బాధారు. నాకు జరిగిన అవమానానికి నేను ఇటువంటి వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంలో నా పోరాటం నేను చేశా. దానికి ఇంకెవరో బెనిఫిషియరీ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు గుర్తించారు ఆ బెనిఫిట్కి నేను అయి ఉండొచ్చు, కాకపోవచ్చు కూడా. అది అవతల వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. నా అభిమానులు కొంతమంది నేనే కారణం అని అనుకుని ఉండొచ్చు. బట్ నేను మునుపు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి నేను పనిచేస్తుంటే వాళ్ళు నాకు అన్యాయం చేశారని చెప్పి నేను ఫీల్ అవ్వచ్చు. నేనేమీ ఫీల్ కావట్లా. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి పోస్టే వచ్చింది. సో నాకు చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు ఇంత చేసావు కదా, ప్రాణాలకు తెగించావు కదా అని. నేను ప్రాణాలకు తెగించింది, నేను ఎంత చేసింది నాకో సాటిస్ఫాక్షన్, అంతేగాని ఇంకెవరినో చేయటం కోసం అతనేదో నాకు చేస్తాడని కాదు. మై ఈగో ఈజ్ సాటిస్ఫైడ్. నేను అనుకున్న సాధించా, ఆ సంతృప్తి ఉంది మీకు, బ్రహ్మాండంగా ఉంది. నేను అనుకున్న సాధించా. నేను మళ్ళీ ఎంపీ అవ్వాలనుకున్నాను, ఎంపీ అవ్వలేకపోయాను అనే బాధ నాకు ఉంది, కొన్నాళ్ళు ఉంది ముందు. బట్ ఒకసారి నేను ఎమ్మెల్యేగా పూర్తిగా జనాల్లో పడిపోయిన తర్వాత, నియోజకవర్గ స్థాయిలో మొత్తం నేను ఒక ఎగ్జాంపులరీ వేలో పనిచేశాను. ప్రజల్లో నాకు గుర్తింపు వచ్చిందని నా సర్వేల ద్వారా కూడా నేను తెలుసుకున్న తర్వాత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను ఏదైతే చేస్తానన్నానో, సాగునీరు, తాగునీరు, స్కూల్స్లో ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్నీ కూడా నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేశాను అని నాకు నేను చెప్పుకోవటం కాదు, ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఆ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చిన తర్వాత ఒక సామాజికంగా చెప్పుకోవడానికి వీలు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. ఈ రాంగ్ ఫేక్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా, నా మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఒక 6 కేసులు పెట్టాడు. సో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఎవరో పడకూడదు. ఆ తర్వాత అనుకోకుండా నేను నా దేవాలయం ఏదో శిథిలావస్థలో ఉందని చెప్పి సాక్షి పేపర్లో రాస్తే వెళ్తే నన్నే కొట్టడానికి జనం అక్కడ ఉన్న కొద్దిమంది మతం మారిన వాళ్ళు మీదకు వచ్చినప్పుడు, అరే ఒక స్థానిక ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున ఇంకా ఎంత వెర్రితల్లేస్తుంది. దీన్ని అడ్డుకోవాలి. ఇప్పుడే పూర్తిగా ఆల్రెడీ వేళ్ళూని పోయింది కూడా, అయినా సరే ఆ వేళ్ళని ఊడదీయాలి, ప్రక్షాళన చెయ్యాలి. ఎవడో ఒకడు ఎప్పుడోకప్పుడు దీని మీద తిరగబడాలి. ఊరికే భయపడటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో ఎటువంటి భయం లేకుండా మొదటి వరుసలోకి వచ్చి నేను నుంచున్నాను. నా వెనక నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా ప్రజాస్పందన ఉంది, వచ్చింది. ప్రజల వైపు నుంచి బ్రహ్మాండంగా ప్రజాస్పందన వచ్చింది. మీకు పివి సునీల్ కుమార్ గారికి జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అతను అప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమన్నప్పుడు ఈ హాజ్ గాన్ ఓవర్ బోర్డ్. కస్టోడియల్ టార్చర్ మరి అతను చెప్తే చేశాడా, ఇతను ఓవర్ యాక్షన్ చేశాడా, నన్ను దారుణంగా హింసిస్తే అతను సంతోషిస్తాడు అనుకుని చెప్పి నా వీడియోలు చూపెట్టాడా, అతను చెప్పాడా, ఇతను కొట్టించాడు, ఇతను అతను చెప్తే కానీ తెలియదు. నన్ను దారుణంగా హింసించిన మాట నిజం. అతను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ హీ హాజ్ వైలేటెడ్ ఆల్ హిస్ కాండక్ట్. సో దాని మీద నేను పోరాడుతున్నాను. ఇంకా ఆశించిన రిజల్ట్ రాలేదు, వస్తుందని ఆశిస్తున్నాను.
సరే, లోక్సభ నియోజకవర్గం అయినా శాసనసభ నియోజకవర్గం అయినా అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకుంటేనే ఎవరైనా విజయం సాధిస్తారు. కానీ ఒక సామాజిక వర్గాన్ని మీరు ద్వేషిస్తారని అంటారు, ఎంతవరకు వాస్తవం? ఎందుకు ద్వేషిస్తారు? ద్వేషించటం వాస్తవం కాదు. కాదు. గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో నాకు ఆఖరి నిమిషంలో సీట్ వచ్చింది. అవును. నాకు సీట్ వచ్చాక 18 రోజులే గడువు ఉంది. ఎందుకంటే 48 గంటల ముందు ప్రచారం ఆపాలి కదా. అవును. సో ఆ టైం నాకు 18 రోజులు. ఆ 18 రోజుల్లో 2 రోజులు నేను ఒక రోజు అంతా నాకు తిరుపతి వెళ్ళి రావడానికి సరిపోయింది. సీట్ ఇచ్చాక ఓ భక్తుడిగా వెళ్ళిపోయాను. ఇవన్నీ తర్వాత ముందు పెద్ద అనుగ్రహం ఉండాలని ఓ రోజు పోయింది. మిగిలింది 17 రోజులు. ఆ 17 రోజుల్లో నాకు ఖచ్చితంగా ఎక్కడ ఓట్లు ఎక్కువ వస్తాయి, ఎక్కడ ఓట్లు తక్కువ వస్తాయి, నా సర్వేలు నాకు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ ఈ రాష్ట్రం లెవెల్ సర్వేలు కూడా నేను ఎప్పటికప్పుడు చేయించి ముందే చెప్పేవాడిని. సో నా సర్వే నాకు ఉంటుంది కాబట్టి, నాకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి, ఏ కాలనీల్లో నాకు ఓట్లు 5%, 10% మించి రావు, అక్కడికి వెళ్ళడం టైం వేస్ట్ అని ముందే నిర్ణయం చేసుకున్నారు. ఈ సోకాల్డ్ చాలా కాలనీస్కి నేను ఇప్పుడే లాస్ట్ ఎలక్షన్లోనే ఓటు అడగలా. ఇప్పుడు నేను భయపడేది ఏంటి? 24 ఎన్నికల్లో భయపడేది ఏంటని 19 ఎన్నికల్లోనే అడగలేదు మీరు. 19 కాదు, ఇది 24. 24 ఎన్నికల్లో, ఈ 24 మొన్న ఎన్నికలో. అవును. మొన్న ఎన్నికల్లో అదే ఓటే అడగలేదు. అడగకుండా ఎవడో ఓటాడు కదా, కనీసం తిరగాలిగా, అవును, ఒకసారి దండం పెట్టాలిగా, కనిపించాలి కదా. కలపల్లా. నా టైం తక్కువ ఉంది. ఆ టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఆ యూటిలైజ్ చేసుకునే పద్ధతిలో భాగంగా నా సర్వేలో నాకు ఎటు తిరిగి ఓటు రాదు, వచ్చిన స్వల్పంగా ఓట్లు వస్తాయి, ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు అని చెప్పి నాకు స్పష్టంగా తెలిసిన తర్వాత వెళ్ళా నేను. ఇంకా నాకేంటి భయం ఓట్లు పోతాయని? నేను అప్పుడే కావాలనుకోలేదు, రేపు కావాలనుకోను. సమయభావం ఉంటే, లేకపోతే ఏదో అందరికీ పెట్టినట్టు దండం పెడతాం, యాత్రేసాడు అసలు లేదు. నాకు నెగ్గాలంటే 100కు 100 రావక్కర్లేదు కదా. 49 వచ్చి మీకు 51 వచ్చినా నెగ్గినట్టే కదా. ఇద్దరు పోటీ చేసినప్పుడు నాకు 51 చాలు. నలుగురు పోటీ చేస్తే ఇంకా తక్కువ వచ్చినా చాలు. విజేతగా నిలవడమే అంతిమ లక్ష్యం. అంతే. 20 ఓట్లు రావు, 80 ఓట్లు. ఆ 80 ఓట్లలో నాకు 51 వస్తే చాలు కదా. ఆ 80లో యు ఆర్ ద విన్నర్. సరే, వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడని ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, అంత క్రితమే తెలిసినప్పటికీ తిరుమలలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది అయినప్పటికీ బిఆర్ నాయుడు గారిని ఇంకా కొనసాగించడానికి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అసలు బిఆర్ నాయుడు గారికి లడ్డు ఇష్యూకి కానీ దేనికి కానీ అసలు సంబంధం ఏముందండి? అసలు అది దానికి బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయమని మాట్లాడటం అనేది అకార్డింగ్ టు మీ ఇట్స్ రాంగ్. నారా లోకేష్ గారిని సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేయబోతున్నారని వస్తున్నటువంటి వార్తల పట్ల మీ స్పందన? నారా లోకేష్ గారు మంచి అడ్మినిస్ట్రేటరు. ఆయన్ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి అనేది పార్టీ నిర్ణయం. ప్రస్తుతానికి నేను పార్టీలో యాక్టివ్గా ఉండకూడని పరిస్థితి. రేపు మహానాడుకు కూడా నేను వెళ్ళాలని మనసులో ఉన్నా కూడా ఉపసభాపతిగా నేను వెళ్ళలేను. సో మొన్న ఒక 250 మందికి పదవులు వేశారు. నేను ఈ పదవిలో ఉన్నాను కాబట్టి పార్టీలో నాకు ఎటువంటి పదవి కూడా లేదు. సో అది పార్టీ నిర్ణయం, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది. పార్టీలో నేను ఎటువంటి చిన్న పదవిలో కూడా లేను. నాకున్నది సభ్యత్వం అంతే. సో ఒక సభ్యుడిగా ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుందని మాట్లాడే అర్హత నాకు లేదని నేను అనుకుంటున్నాను.